ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల ప్రతిష్ఠ రోజురోజుకు దిగజారుతుంది. పవిత్రమైన క్షేత్రాన్ని అధికార పార్టీ నేతలు వ్యాపార కేంద్రంగా మార్చేస్తున్నారు. టీటీడీ అధికారులు ఉదాసీన వైఖరి కారణంగా సహకారంతో తిరుమలలో నేతల కబ్జాల పర్వం కొనసాగుతూనే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో భూ ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తిరుమలలో గోగర్భం ఆనుకుని ప్రైవేట్ ముఠాల ముసుగులో దందా కొనసాగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. టీటీడీ, రెవెన్యూ, ఎస్టేట్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో భారీగా నగదు చేతులు మారుతున్నట్టు సమాచారం. ప్రధానంగా తిరుమలలో గోగర్భం డ్యాం సమీపంలో ఉన్న ప్రతివాది భయంకర మఠం ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని పలు హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ పుణ్యక్షేత్రం మన తిరుమలలో భూ కబ్జాలు. ఆ భూ కబ్జా చేసింది ఎవరో కాదు, ఒక ప్రతివాద భయంకర మఠం. ఒక మఠం ఈ భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నది. అలాగే మరోపక్క అక్రమ కట్టడాలు. ఈ మన తిరుమలలో రాజగోపురానికి మించినటువంటి అక్రమ కట్టడం 5 అంతస్తులు. ఎటుపోతుంది మన తిరుమల? టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? తిరుమలలో బసవేశ్వర వీర శైవ విద్యావర్ధక సంఘం చేపట్టిన భవన నిర్మాణంలో కూడా భారీ ఎత్తున నిబంధనల అతిక్రమణ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం టీటీడీ అధికారులకు తెలిసినా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని హిందూ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. తిరుమలలో ఇంత విచ్చలవిడిగా అవినీతి గతంలో ఎప్పుడూ జరగలేదని స్పష్టం చేస్తున్నారు. తిరుమలలో సన్నిధానం ఆనుకుని ఉన్న శ్రీవారి నైవేద్యం హోటల్ను అనుమతులకు మించి 4000 చదరపు మీటర్ల స్థలం కబ్జా చేసి నిర్మిస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడుతున్నారు. ఈ హోటల్ను సాక్షాత్తు ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించడం విశేషం. ఇక తిరుమలలో ప్రైవేట్ హోటళ్లు ఇష్టారాజ్యంగా అధిక ధరలతో ప్రజలను దోచుకుంటున్నాయని, ఇంత జరుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.